హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం విశాఖపట్నం నుండి విజయవాడ ఆల్రెడీ మీకు లో బడ్జెట్ వీడియోస్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకు ముందు ఆల్రెడీ అన్నవరం వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నేనేంటంటే కనుక ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నం నుండి విజయవాడకి ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడ ఉన్న లొకేషన్ ను నేను మీకు చూపించుకుంటాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. వీడియో అంటే ఏంటంటే వీడియో మొత్తం అక్కడ టెంపుల్ కూడా మీకు అంత ఎక్కువగా చూపించడానికి అవ్వదు, ఎందుకంటే అక్కడ లోపల ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. అందుకే నేను ముందుగా చెప్తే మీకు కూడా కొంచెం యూజువల్ ఉంటుందని చెప్పి నేను ఇది పెట్టాను. మధ్య మధ్యలో ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా నేను పెడతాను. బట్ ఏంటంటే ఎంత బడ్జెట్ అయ్యింది ఏంటి అనేది చివరిలో చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే కనుక సారీ, చాలా మంది ఏంటంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేసి ఉంచితే కనుక నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ బీచ్ సిటీస్ అంతా నేను కంప్లీట్ చేశాను. ఇంచుమించు ఒక 2-3 వీడియోస్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. కొంచెం బిజీ మూలంగా నేను అది మాత్రం మీకు చేయలేకపోతున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేనైతే ట్రైన్ లో వెళ్ళడం అయితే జరిగిందని. నేను ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడం అయితే జరిగింది. నేను విశాఖపట్నం నుండి నేను విజయవాడ అయితే బయలుదేరాను. ట్రైన్ అయితేనే వెళ్ళాను అనమాట. అసలు లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని ప్లేసెస్ లో అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. నేను మీకు అవుట్పుట్ నేను మాత్రం కొంచెం ఇంకా బెటర్ గా చేసుకోగలుగుతాను. కొంచెం వీడియో కూడా క్వాలిటీ అనేది పెంచుకోగలుగుతాను, ట్రై చేస్తాను అనమాట. మొత్తానికి అయితే విజయవాడ చేరిపోయాను. విజయవాడ చేరిన తర్వాత మన కనకదుర్గం గుడికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ మీకు వీడియోలో కూడా నేను చిన్న చిన్న వాచ్ కింద అయితే నేను పట్టుకెళ్తాను, ఎందుకంటే వీడియో లోపల తీయటానికి అయితే అసలు ఎలా లేదు ఫోను. నేను మీకోసం అయితే కొంచెం ఏదో మామూలుగా బయట అయితే తీసాను. మీకు బడ్జెట్ కోసం అయితే మాక్సిమం ఫస్ట్ అయితే నేను ప్రిఫరెన్స్ గా తీసాను. ఒకవేళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కనుక మాక్సిమం లోపల కూడా నేను తీసి మీకు అయితే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. నేను ఇన్ కేస్ మళ్ళీ నేను వెళ్తూనే ఉంటాను. ఈసారి కంపల్సరీగా విజయవాడ అంటే అమ్మవారి టెంపుల్ లోపల అంటే మరీ లోపల అయితే తీయడానికి అవ్వదు, కానీ ఆ సరౌండింగ్స్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నవి, అవి కూడా మ్యాక్సిమం తీయటానికి ట్రై చేస్తాను. అంటే బాగా రష్గా ఉంది. నేను వెళ్ళింది ఫ్రైడే కాబట్టి దాని మూలంగా చాలా రష్ గా ఉన్నాయి. అసలు బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఎక్సలెంట్ గా అయింది దర్శనం మొత్తం. ఇందులో 100 రూపీస్, 300, 500 రూపీస్ ఉన్నాయి అనమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంది. దర్శనం అయితే కొంచెం నాకు ఫాస్ట్ గానే అయ్యింది. ఆఫ్టర్నూన్ 2:30 అలాగ అయింది అనమాట. మొత్తం లొకేషన్ గ్రీనరీ కానీ రివర్ కానీ మొత్తం అంతా మీకు చూపించడం అయితే జరుగుతుంది. లొకేషన్ అయితే నాకు అయితే నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. కానీ ఒకటి బాధ ఉండిపోయింది, మీకు వీడియో నేను లోపల తీయలేకపోయాను, చిన్న బాధ తప్ప. అండ్ బయట రివర్స్ అయితే ఒక్క రేంజ్ లో ఉంటుంది, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే కనుక మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చి నాకైతే 1000 రూపీస్ అయింది ట్రైన్ టికెట్స్ మాత్రమే. అంటే 450 అనుకోండి, ఎగ్జాంపుల్ 8 + 900 మాత్రమే అయింది. అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మీకు అక్కడ నుండి మీకు బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, లేదా మీరు అక్కడ రైల్వే స్టేషన్ నుండి మీరు గుడి దగ్గరికి మీరు ఆటోస్ కూడా ఉంటాయి. మాక్సిమం ఆటో వచ్చి మీకు 20 రూపీస్ పడుతుంది. నేను ఫ్రెండ్ బైక్ మీద రావడం మూలంగా నాకైతే ఛార్జ్ పర్లేదు. 20 రూపీస్, మాక్సిమం 20 రూపీసే పడుతుంది అనమాట. అక్కడ మీరు స్నానాలు చేసి, లేదంటే ఒకవేళ గుంజ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుంజ చేయించుకొని డైరెక్ట్ గా కింద బస్సు ఉంటుంది. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఫ్రీ బస్సెస్ ఏంటంటే కనుక డైరెక్ట్ కొండ మీదకి కూడా తీసుకెళ్తాయి. ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, అవి మాత్రం 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కింద నుండి పై వరకు అనమాట. లేదు నడిచి వెళ్ళే వరకు కూడా వెళ్ళిపోవచ్చు. నా ప్రిఫరెన్స్ ఏంటంటే కనుక వీలైతే ఫ్రీ బస్సెస్ ఎక్కండి, లేదు అనుకుంటే గనక బై వాక్ అయితే వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే పైన కిందకు వచ్చినప్పుడు మాత్రం మీరు
రూ. 20 టికెట్స్ అయితే బస్ మాత్రం ఎక్కండి, ఎందుకంటే అది రైల్వే స్టేషన్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంటే వెళ్తుంది కూడా. అందుకని అది మాత్రం ప్రిఫరెన్స్ చేస్తున్నాను. అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, లేదు మేము కొండ కింద వరకే అనుకుంటే కనుక ఫ్రీ బస్సెస్ ఎక్కేసి రావచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ కూడా మీకు చాలానే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ బీ సిరీస్ కూడా అప్లోడ్ చేశాను. ఇది మీకోసం అని చెప్పి బడ్జెట్ వీడియో కోసం మీకు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అంటే ఏ టెంపుల్ ఏంటి అనేది మీరు దేని గురించి ఎంతలో బడ్జెట్ లో కావాలనేది ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మీకు ఆ ప్లేస్ కి నేను ఎంత బడ్జెట్ లో వెళ్ళొచ్చు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఆల్రెడీ అన్నవరం వీడియో చాలా మంది అయితే చూడలేదు, కొంచెం దానికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే కనుక నేను చాలా వరకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంచుమించు ఏంటంటే నాది చాలా ఇయర్స్ అయిపోయింది, అంటే 3 years అయ్యింది అనమాట. అందులో మధ్యలో నాకు కొంచెం నా ప్రాబ్లం మూలంగా ఛానల్ మొత్తం అంతా క్లోజ్ చేసాను. దాని తర్వాత మళ్ళీ ఛానల్ అయితే మొదలు పెట్టాను. కొంచెం కొంచెం గ్రోత్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం కొంచెం వస్తున్నారు. నేను మాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే నా ఆఫీస్ పరంగా నేను వెళ్ళి మళ్ళీ వచ్చి మీకు అప్లోడ్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే మీకు అంటే చాలా మంది ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి ఎవరికి కొన్ని మందికి తెలియదు కదా. అంటే నేను మాక్సిమం వైజాగ్ లో ఉన్న వీడియోస్ అన్ని మాక్సిమం మీకు అప్లోడ్ చేశాను. బావికొండలు కానీ మీకు చాలానే వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. సపోర్ట్ చేయండి. అండ్ లెంతీగా ల్యాగ్ అయిపోద్ది, అందుకని నేను మాత్రం ఎక్కువ మాట్లాడలేదు. దీని గురించి నేను సపరేట్ గా వీడియో అయితే తీస్తాను, అది చూడండి. అది కూడా చూడండి, నేను దాని గురించి మళ్ళీ వీడియో తీస్తాను. ఇది వీడియో లెంతీగా అయిపోద్ది కదా, అందుకని అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ సో